హాయ్ ఫ్రెండ్స్ వెంటనే టాపిక్ వచ్చి పాజిటివ్ 24 అవర్స్ మనకు ఎంతగానో చూసిన యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇదే మనకి ఫైనల్ కౌన్సిలింగ్. సో ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నేను డీటెయిల్ చెప్తాను. సో వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. వీడియో చూసిన లైక్ చేయలేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అన్నింటినీ క్లారిఫై అయితే చేస్తాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మనకు ఫైనల్ ఫేజ్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. చెప్పాను కదా మనకు ఈ యొక్క వీక్లోనే ఏ డేట్లో పైన వచ్చేయచ్చని. సో మ్యాక్సిమం మనకు తొందరగా రిలీజ్ చేశారు. ఆన్లైన్ ప్రాసెస్ ఫీ పేమెంట్ ఎప్పుడు ఉంటుందంటే మీకైతే 11th నుంచి అయితే ఉంటుందన్నమాట. 11th నుంచి 13th వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే. సో అలాగే మాకు డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ 11th నుంచి 13th లోపు ఆర్హెచ్ ఉండడం జరుగుతుంది. అలాగే మళ్ళీ డేట్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ కూడా మనకు 6 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 11వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు అయితే. సో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో చేశాను. మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకు 16th అయితే మీకు అలాట్మెంట్ అయితే చేస్తామన్నమాట. మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో. సో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీకు 18th నుంచి 20th లోపు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సో మీకు ఓసీబీసీ వాళ్ళకి ఫీజు కూడా ఉందన్నమాట. అంటే ఎవరైతే ఈ యొక్క కౌన్సిలింగ్లో కొత్తగా పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ యొక్క ఫీజు కూడా ఇచ్చారు. సో ఫీజెస్ కూడా చూసుకోండి. ఓసీ వాళ్ళకి అయితే మనకు ఓసీబీసీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇదే మనకు వచ్చిన అప్డేటు. సో ఇంకేమైనా డౌట్స్ అని కామెంట్ చేయండి. సో మన ఛానల్ కొత్తగా వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.